ట్రంప్ ఏమన్నా అంటే కెనడా నేను తీసుకుంటా నాది, ఆ గ్రీన్లాండ్ నాది, యుక్రేనియాలో ఈ మైనింగ్స్ ఉన్నాయి ఈ మొత్తం నావి, నేను తీసుకుంటా అని అంటాడు ఆయన. అరే మరి ఆ దేశం ఉంటుంది, దానికి చట్టం ఉంటుంది, భయం ఉండదా? సి తనే సూపర్ పవర్ కదా, తనకెందుకు ఉంటుంది భయం? ఫస్ట్ తను సూపర్ మ్యాను, రెండోది తనకు ఏదైనా రైటే చేస్తాడు. తనకు అనిపించిందంటే రైట్ అనిపించిందంటే నాకు అనిపించింది, లేకుంటే ఇన్ని రోజులు నాకు ఎందుకు అనిపించలేదు, ఇప్పుడు అనిపించిందంటే రైట్ అన్నట్టు కదా. సో నాకు ఏది అనిపిస్తే అదే రైటు. అయినా ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ నా దగ్గర ఉండాలి కదా, అట్లెట్లున్నది బయట అనిపిస్తుంది. అవునా? సో అవతలలో వాళ్ళకి ఎందుకో వాళ్ళ దగ్గర ఉంది అది, యాక్చువల్గా అది నా దగ్గర ఉండాల్సింది. సో నా దగ్గర ఉండాల్సింది కాబట్టి అవతలి వ్యక్తులు ఏమనుకుంటారు, ఏం చేస్తారు అనేది నాకు సంబంధం లేదు అనే భావనతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎంపథెటిక్ ఉండే అప్రోచ్, మనిషిగా ఉండే ఎంపతి అసలు ఉండనే ఉండదు వీళ్ళకి ఏ విషయంలో కూడా. అంత కఠినంగా వాళ్ళు ఎమర్జ్ అవుతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మీరు లాస్ట్ ఒక 4 years బ్యాక్ ఒకసారి ట్రంప్ టవర్, అంటే ఆయన కంటించిన పెద్ద చాలా రియల్ ఎస్టేట్ మ్యాన్ కదా, చాలా పెద్ద పెద్ద భవంతులు, బిల్డింగ్స్ చాలా చాలా ఉంటాయి. న్యూయార్క్లో కానీ చికాగోలో కానీ మీరు చూస్తే హ్యూజ్ ఉంటాయి, ట్రంప్ టవర్స్ అని ఉంటాయి అక్కడ. దాని పక్కకే నది వారుతూ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది విజన్ కూడా. అందులోనూ ఎక్కడనో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే అందులో ఒకళ్ళిద్దరు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోతే మన ట్రంప్ గారు ఏమి పోస్ట్ పెడతాడంటే, యాక్చువల్గా ట్రంప్ టవర్ బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎఫెక్టివ్లీ, బట్ ఐ అప్రిషియేట్ దట్ పీపుల్ కుడ్ మేనేజ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఐ అప్రిషియేట్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అని అన్నది. చచ్చిపోయిన గురించి కండోలెన్స్ లేదు, అమానవీయం ఇది. సో అంటే ఇమాజిన్ చేయండి, ఎవరైనా కానీ అంత ధైర్యంగా మళ్ళీ ఎవరైనా కానీ చనిపోయారు, ఓకే, తన కట్టిన బిల్డింగ్లో ఇంకోరు కట్టిన బిల్డింగ్లో ఏదో చనిపోయారు, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఓకే. అయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఫ్యామిలీకో చనిపోయిన వాళ్ళకు కండోలెన్స్ అని చెప్తారు కదా. ఈ నెవర్ కన్వేడ్ కండోలెన్స్. ఈవెన్ లాస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అందులోకెళ్ళి టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఈ వాజ్ టాకింగ్ ద సేమ్ థింగ్. హీ వాజ్ సచ్ ఏ యాంటీసోషల్ పర్సనల్ దట్ ఈ నెవర్ షోన్ ఎనీ ఎంపతి. ఎంతోమంది రకరకాల యుద్ధాల్లో ఎంతోమంది వాళ్ళ సైనికులు చనిపోయినప్పుడు కూడా అక్కడికొచ్చి ఆయన ఎప్పుడు కూడా రిమోర్స్ ఉన్నట్టు కానీ, ఎంపతి ప్రజెంట్ చేయడం కానీ, చనిపోయిన వాళ్ళకు కండోలెన్స్ చెప్పడం కానీ చూడలేదు. ఇట్ వాజ్ టూ ఏమంటారు, చాలా బాధాకరమైంది. నెవర్ సీన్ సచ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ద వైట్ హౌస్ అని అన్నారు. ఇప్పుడు ఆయనకి ఎంతమంది భార్యలు? ట్రంప్కు 3 భార్యలు, ఆయనకు మొత్తం ఇప్పటికీ 5 పిల్లలు, 3 భార్యల ద్వారా. అందులో ఆయనకు 11 మంది గ్రాండ్ చిల్డ్రన్. 11 మంది గ్రాండ్. మరి ఈయనకు ఇతరుల పట్ల ఎంపతి సింపతి లేని హృదయము, వాళ్ళ మనవలను ప్రేమిస్తాడా, వాళ్ళ పిల్లలు ప్రేమిస్తాడా, హృదయం ఉందా ఈయనకు? ప్రేమిస్తారా లేదా అనేది మనకు వాళ్ళని అడిగితే తెలియాలి, ఓకే. కానీ ఆయనకు సంబంధించిన ఎంత అనెంపథెటిక్గా ఉంటాడు అనేదానికి ఆయన ప్రతి ఒక ఏమంటారు మనుషులతో మాట్లాడడం కానీ ఒక ట్రాన్సాక్షన్లోనే చూస్తాడు మనుషుల మధ్య. సో ఈ బిలీవ్స్ ఓన్లీ ఇన్ ద ట్రాన్సాక్షన్, ఓన్లీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు నీకు నాకు పని, మనం మాట్లాడుకుంటున్నాం, అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో, నువ్వు నాకు తెలియదు అసలు, అంటే బస్సులో ప్రయాణం చేసి అంతే. తర్వాత విల్ నాట్ కన్సిడర్ ఇట్ ఆల్. ఆయన గురించి ఇట్లాంటి విషయాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒక పిల్లవాడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యాసినేటెడ్ అనమాట, ఆయన అంటే ఫ్యాన్ పిచ్చ. సో ఆ పిల్లవాడు క్యాన్సర్ సోకే జబ్బు వచ్చేదో డెత్ బెడ్ మీద ఉంటాడు. ఉండి ఆయన పనిచేసే కంపెనీలోనే పనిచేస్తాడో సంథింగ్ ఏదో ఉంది. ఉంటే ఒకరోజు ట్వీట్ చేసిండు, ఏంటంటే ఐ వాంట్ ట్రంప్ షుడ్ టెల్ మీ దట్ ఐఎమ్ ఫైర్డ్, దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ అని. డెత్ బెడ్ ఉన్నాడు. సమ్హౌ ఆ న్యూస్ ఆయనకు రీచ్ అయింది. రీచ్ అయితే ట్రంప్ ఏం చేసిండు, ఆయనతో మాట్లాడడం అని కాకుండా ఒక చెక్ రాసిచ్చిండు, ఒక $2,000-3,000 చెక్ ఇచ్చేసి ఈ ఎంజాయ్ విత్ దిస్ అని చెప్పి వెళ్ళిపోయాను. దట్ ఇస్ అంటే ఆయన ప్రతి ట్రాన్సాక్షన్ని ఈజ్ ట్రైంగ్ టు మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో నీకు నేను మాటలు చెప్పి చేయడం కంటే ఎక్కువ డబ్బు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. నువ్వు డబ్బు ద్వారా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంజాయ్ సంథింగ్ ఎల్స్. అంతేగాని నీకు నేను చెప్పడం వల్ల నీకు మనసు బాగుండకపోవడం అనేది ఇట్ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో అట్లాంటి ఒక అన్ఎంపథెటిక్, అంటే టోటలీ అపథెటిక్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్నట్టుగా ఈయన బిహేవియర్ కానీ ఈయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ అర్థం కాదండి, ఈ తరహా స్వభావం కలిగిన వారు
ముగ్గురు భార్యలు కదా, మరి ఉన్న వాళ్ళు కూడా విడిపోయింది, వాళ్ళు కూడా ఈయనలాగా ఉండకపోవచ్చు. సి ఇద్దరు ఆల్రెడీ డివోర్స్ అయింది, ఇప్పుడు లాస్ట్ భార్య ఉన్నది. అన్ని ట్రాన్సాక్షన్ల మధ్య ఇక ఏ ట్రాన్సాక్షన్ అంతా టోటల్ దే లుక్ ఫర్ ది ట్రాన్సాక్షన్. అందులో ఇద్దరు కూడా ఐ థింక్ అమెరికన్ సిటిజన్స్ కాదు, తర్వాత సిటిజన్స్ అయినట్టున్నారు. సో ద రిలేషన్షిప్ కూడా టోటలీ ట్రాన్సాక్షనల్, టోటలీ నీడ్ బేస్డ్, టోటలీ ఏమంటారు, తన ఇంటర్నల్ వరల్డ్లో ఫిట్ అయ్యే వాళ్ళు అయితేనే వాళ్ళు నిలబడతారు అక్కడ. లేకుంటే న్యాచురల్గా రిలేషన్షిప్ విల్ బ్రేకప్ ఆర్ గో ఫర్ డివోర్స్. సరే, ట్రంప్ అయితే ఇట్లా ఉన్నాడు అనుకుందాం. అమెరికాలో ఎలక్షన్ అయిన తర్వాత ట్రంప్ గెలిచిండు. ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్కు నిరసనగా ర్యాలీ చేసిండు అమెరికాలో ఒక సందర్భంలో. రెండో సందర్భంలో ఈయన ఓడిపోయిండు. ఓడిపోయినకు వచ్చి క్యాపిటల్స్ భవన్ పైన దాడి చేసిండు. ఏమిటి అసలు వాళ్ళ అమెరికన్ సైకాలజీ ఏమిటి? సి ఎక్కడైనా కానీ ప్రపంచం మొత్తంలో ఈవెన్ ఇప్పుడు మోస్ట్ రిలీజియస్గా నడిపించే దేశాల్లో కూడా నిరసనలు వచ్చినాయి. ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది. ఇరాన్లో కూడా కొన్ని రోజుల క్రితం స్ట్రీట్ల మీదకి వచ్చి ఖొమేని గారికి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. నీ నిరంకుశన పాలన మాకొద్దు, మేము ఇవన్నిటిని ఫాలో కాలేము, నువ్వు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని స్ట్రీట్ మీదకి వచ్చి స్త్రీలు చేశారు అగెనిస్ట్గా. కొందరైతే ఖొమేని ఫోటోగ్రాఫ్ని తగలబెట్టి సిగరెట్ అంటించుకున్న ఒక లేడీ వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది. అంటే ఏంటి, ఏ దేశంలో అయినా సరే, ఎంత నిరంకుశతో అయినా సరే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది బ్రేక్ అవుతుంది. దానికి సంబంధించిన నిరసన అనేది నువ్వు ఎన్ని కండిషన్ పెట్టినా సరే నిరసన జ్వాలలు వస్తాయి. అది చరిత్ర, ఏ చరిత్ర చూసినా కానీ మనకు అదే అర్థమవుతుంది. సో మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల గురించి చూడండి, ఎందుకు నిరసనలు వస్తున్నాయి. నేపాల్లో చూడండి, శ్రీలంకలో చూడండి, కాంబోడియాలో చూడండి, ఎక్కడో దగ్గర నిరసన జ్వాలలు వస్తున్నాయి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుతున్నాయి. సో అలాంటిదే అమెరికా బేసిక్గా బిల్ట్ ఆన్ ది మేజర్గా వాళ్ళ అమెరికా ఫిలాసఫీ ఏంటి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఇమిగ్రేషన్ పాలసీ అండ్ ఫైనాన్షియల్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. ఈ 4 విషయాల మీదనే మొత్తం అమెరికా సామ్రాజ్యం అంతా నిలబడింది, బిల్డ్ చేసింది కూడా. ఓకేనా? సో ఎక్కడైతే ఈ ట్రంప్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత మన మీద దాష్టికం చేస్తాడు, మన మీద అన్ని అనవసరమైన రూల్స్ ఇంపోజ్ చేస్తాడు అని ఇవన్నీ ఎప్పుడైతే అంటారో, ఒక లెవెల్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, వీటికి మన హక్కులకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు దే షో ది అపోజిషన్, నిరసన వస్తుంది. అందుకోసమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రంప్కి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ అమెరికన్ డ్రీమ్కి వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడని. సి వాట్ ఈజ్ అమెరికన్ డ్రీమ్? అమెరికన్ డ్రీమ్ అనేది ఏంటంటే మేజర్గా అప్వర్డ్ మొబిలిటీ ఫస్ట్, దట్ ఈజ్ వన్. అంటే ప్రతి అమెరికన్ సిటిజన్ ఆఫ్ అమెరికా ఎవరున్నా సరే అప్వర్డ్ మొబిలిటీ ఉండాలి. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా రైజ్ కావాలా. ప్రతి ఒక్కరికి అమెరికాలో ఉండడానికి ఇల్లు, అక్కడ కూడా గమ్మత్తు, రోటీ కప్పుడు మకాన్లా అని అక్కడ కూడా అంతే, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది అమెరికన్ డ్రీమ్. ఎందుకంటే అమెరికాలో ఇల్లు కొనుక్కోవడం అనేది పెద్ద పెద్ద ఛాలెంజ్. ఇట్ రిక్వైర్స్ టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్. సో అన్నీ. మూడోది ఏంటంటే ఈక్వాలిటీ అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ. ఇది ఈ 4 సూత్రాల మీదనే అమెరికన్ సమాజం అంతా కూడా నిలబడి ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలు ఎక్కువగా ఏమంటాం, మనము లౌక్యం ఎక్కువ తక్కువ అనే దాని మీద మనం మాట్లాడితే హిపోక్రసీ తక్కువ ఉంటుంది అమెరికాలో ఉన్నది మాట్లాడుకుంటారు వాళ్ళు. అంతేగాని మనలాగా కుటుంబాల లోపల పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల గురించి వ్యతిరేకంగా మన మనసులో తిరుగుతున్నా సరే మనం ఎక్కువ శాతం బాగున్నట్టే నటిస్తుంటాం. రైట్, డ్రామా నడుస్తుంటుంది. వాళ్ళ ముందు బాగానే ఉంటాం, వెనక్కి వెళ్ళి మనం మాట్లాడతాం, నాన్ సెన్స్ మాట్లాడతాం. ఓకే, మేజారిటీ అమెరికాలో దే ట్రై టు బి మోర్ హానెస్ట్, మోర్ ప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడున్న సమాజం కొంచెం అందరు కూడా అన్ని నేర్చుకొని దే ట్రై టు బి మోర్, ప్రపంచం అంతా అట్లా షుగర్ కోటెడ్ అవుతారు కావచ్చు కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ బిల్డ్ ఆన్ దిస్. అమెరికన్ సమాజం కూడా అట్లే బిల్డ్ అయింది. కాబట్టి ట్రంప్ కూడా ఏం నమ్ముతాడనంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఏది మంచిగా అనిపిస్తే నేను అదే చేస్తాను. అది నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నాకు సోషల్ ఫ్రీడమ్ రావాలి, తర్వాత నేను ఏదైతే అనుకుంటానో అదే చేయాలి అనే సిద్ధాంతాల మీదనే అమెరికా సమాజం నిర్మాణమైంది. అలాగే ట్రంప్ యొక్క ఆలోచన కూడా మేజర్గా ఒక ఏమంటే హైట్ ఆఫ్ దిస్ వాల్యూ సిస్టమ్ అనిపిస్తుంది.